హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ నేను భీమవరంలోని శ్రీ రాధాకృష్ణ విలాస్ బ్రాహ్మణ భోజన హోటల్ దగ్గర అయితే ఉన్నాను. వీళ్ళ గత 30 సంవత్సరాల నుండి ఓన్లీ ప్యూర్ వెజ్ మీల్స్ మాత్రమే అమ్ముతున్నారు. అది కూడా తమ వద్దకు వచ్చిన కస్టమర్స్ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్వం మన పెద్దవాళ్ళు ఇత్తడి వస్తువులు ఎలాగైతే వండుకుని తినేవారో వీళ్ళు కూడా తమ వద్దకు వచ్చిన కస్టమర్స్ కి అయితే అలాగే ఇత్తడి వస్తువులు అయితే వండి పెడుతున్నారు. వీళ్ళ దగ్గర ప్రతి ఐటమ్ కూడా ఇత్తడి వస్తువులను వండుతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి అలాగే ఒక చిన్న లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మర్చిపోద్దు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ కోసం. మీరు కనుక భీమవరంలోని ప్యూర్ వెజ్ మీల్స్ ట్రై చేయాలనుకుంటే వీళ్ళ హోటల్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బ్రాహ్మణ్ ప్యూర్ వెజ్ మీల్స్ హోటల్ మీరు ఎప్పుడైనా ఫుడ్ ట్రై చేశారా లేదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వెజ్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? పప్పు మామిడికాయ, పప్పు మామిడికాయ, క్యారెట్ కొబ్బరి శనగపప్పు ఫ్రై, క్యారెట్ కొబ్బరి శనగపప్పు ఫ్రై, ఓకే, వంకాయ వేరుశనగ గుళ్ళు కూర, వెంకాయ వేరుశనగ గుళ్ళ, వంకాయ, ఓకే, బీరకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి, ఓన్లీ బీరకాయ అన్న, ఓన్లీ బీరకాయ, ఓకే. ఇవి అప్పడాలన్నా? అప్పడాలు. ఇంకేముంటాయన్నా? పెరుగు ఉంటుంది మీ దగ్గర? పెరుగు కాసి తోడాడు. ఇదేంటంటే మీరు పాలు తెచ్చుకొని కాసి తోడాడు. ఓకే, గడ్డ పెరుగు, గడ్డ పెరుగు, ఓకే. ఈ కప్పులు లెక్క ఇస్తారన్నా? కప్పులు మామూలు విడిగా కూడా అమ్ముతారు? కర్రీస్ మాత్రమే? కర్రీస్ సాంబార్. ఓకే, ఇది సాంబార్ అన్న? సాంబార్. ఓకే, ఇది ఎంత అన్న క్వాంటిటీ సాంబార్ క్వాలిటీ అన్న? ఇది ఎంత అన్న సాంబార్ క్వాంటిటీ? 3 బిందెలు. 3 బిందెలు సాంబారా? 3 బిందెలు. ఓకే, సుమారు ఎంతమందికి వస్తుందండి ఇది? 300 మందికి వస్తుంది. 300 మెంబర్స్. ఓకే, ఇంకేం? ఇదేంటన్నా రసమా? రసం, మిరియాల రసమా? మిరియాల రసం. మరుగుతుందా? మరుగుతుంది. ఓకే, వంగైతే 90, పార్సల్ 100, పార్సల్ 100. 11 గంటలకి 3:30 వరకు. ఉదయం 11 గంటల నుంచి 3:30 దాకా ఉంటారా? ప్రతిరోజు ఉంటారా? ఓకే, ఎక్కడ ఇది ఎగ్జాక్ట్గా అడ్రస్ ఎక్కడన్నా? భీమవరం కొత్త బస్ స్టాండ్ పక్కనేనా? రాధాకృష్ణ బ్రాహ్మణ హోటల్ అంటే ఎవరైనా చెప్పేస్తారు. ఏంటన్నా కర్రీస్ ఇత్తడి గిన్నెలు వండుతారా మీరు? మొత్తం అన్ని కర్రీస్ ఇత్తడి గిన్నెలు వండుతారు. ఎందుకలా? ఆరోగ్యానికి మంచిదేనా? ఓకే, గత 30 సంవత్సరాల నుంచి ఇలాగే వండుతున్నారా? ప్రతి ఐటమ్ ఇలాగే ఇత్తడి గిన్నెలు వండుతారు. గ్రేట్ అన్న. మేము ప్రతి ఐటమ్స్ ఇత్తడి గిన్నెలోనే వండుతామండి. రైస్ కూడా ఇత్తడి గిన్నెలోనే వండుతామండి. అన్ని నాణ్యతగా ఉంటాయండి. దీంట్లో వండుతారండి నైస్. ఓకే, కర్రీస్ సాంబారు అన్నీ కూడా అన్ని ఇత్తడి గిన్నెలోనే వేస్తామండి. ఇంట్లోనే వండుతామండి. సపరేట్గా తీసేసి స్టీల్ గిన్నెలో చేస్తామండి మామూలుగా పెట్టడానికి. ఓకే, ఇప్పుడు ఈ రైస్ దీంట్లోకి మారుస్తారండి? అవునండి, దీంట్లో మారుస్తామండి. వేడి నీళ్ళు వేస్తాం. ఇది ఎంతండి? క్వాంటిటీ ఎంతండి? ఇది ఎన్ని కేజీలదండి? 5 కేజీలండి. టిప్పుగా 5 కేజీల దాకా వండుతామండి. అలా ఎన్ని వండుతారండి రోజుకి? ఎంత వస్తే అంత వండుతామండి. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తారండి? 15 సంవత్సరాలు. ఓన్లీ ప్యూర్ వెజ్ మాత్రమే దొరుకుతాయండి మీ దగ్గర? వేరు వెజ్ ఉంటుంది. ఓకే, వెజ్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? పప్పు మామిడికాయ, పప్పు మామిడికాయ, క్యారెట్ కొబ్బరి శనగపప్పు ఫ్రై, క్యారెట్ కొబ్బరి శనగపప్పు ఫ్రై, ఓకే, వంకాయ వేరుశనగ గుళ్ళు కూర, వెంకాయ వేరుశనగ గుళ్ళ, వంకాయ, ఓకే, బీరకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి. ఓన్లీ బీరకాయ అన్న? ఓన్లీ బీరకాయ. ఓకే, హాయ్ అన్న, మీ దగ్గర ఓన్లీ వెజ్ మాత్రమే ఉంటుందా? ప్యూర్ వెజ్? వేరు వెజ్ ఉంటుంది. ఓకే, వెజ్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? పప్పు మామిడికాయ, పప్పు మామిడికాయ, క్యారెట్ కొబ్బరి శనగపప్పు ఫ్రై, క్యారెట్ కొబ్బరి శనగపప్పు ఫ్రై, ఓకే, వంకాయ వేరుశనగ గుళ్ళు కూర, వెంకాయ వేరుశనగ గుళ్ళ, వంకాయ, ఓకే, బీరకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి. ఓన్లీ బీరకాయ అన్న? ఓన్లీ బీరకాయ. ఓకే, ఇది సాంబార్ అన్న? సాంబార్. ఓకే, ఎన్ని కేజీలు సాంబార్ అండి ఇది? కేజీ. ఇది ఎంత అన్న క్వాంటిటీ సాంబార్? క్వాలిటీ అన్న? 3 బిందెలు. మళ్ళీ చెప్పండి. ఇది ఎంత అన్న సాంబార్ క్వాంటిటీ? 3 బిందెలు. 3 బిందెలు సాంబారా? 3 బిందెలు. ఓకే, సుమారు ఎంతమందికి వస్తుందండి ఇది? 300 మందికి వస్తుంది. 300 మందికి వస్తుంది. 300 మెంబర్స్. ఓకే, ఇంకేం? ఓన్లీ బీరకాయ. ఇది ఎంత అన్న క్వాంటిటీ? సాంబార్? 3 బిందెలు సాంబారా? ఓకే, సుమారు ఎంతమందికి వస్తుందండి ఇది? 300 మెంబర్స్. 300 ఓకే, ఇంకేం?
ఇదేంటన్నా రసమా? రసం, మిరియాల రసమా? మిరియాల రసం. మరుగుతుందా? మరుగుతుంది. ఓకే. ఇవి అప్పడాలన్నా? అప్పడాలు. ఇంకేముంటాయన్నా? పెరుగు ఉంటుంది మీ దగ్గర? పెరుగు. ఇక్కడ కాచి తోడేడతారా మీరు? కాచి తోడేడతారు. కాచి తోడేడతారు. ఇదేంటంటే మీరు పాలు తెచ్చుకొని కాసి తోడేడతారా? ఓకే. గడ్డ పెరుగు. గడ్డ పెరుగు. ఓకే. ఈ కప్పులు లెక్క ఇస్తారన్నా? కప్పులు కప్పు ఇచ్చేస్తామండి. గోరెలు కప్పు. మామూలు విడిగా కూడా అమ్ముతారా? పెరుగు అమ్మమండి. కర్రీస్ మాత్రమే? కర్రీస్, సాంబార్. ఓకే. ఏంటన్నా కర్రీస్ ఇత్తడి గిన్నెలు వండుతారా మీరు? మొత్తం అన్ని కర్రీస్ ఇత్తడి గిన్నెలు వండుతారు. ఎందుకలా? ఆరోగ్యానికి మంచిదేనా? ఓకే. గత 30 సంవత్సరాల నుంచి ఇలాగే వండుతున్నారా? ప్రతి ఐటమ్ ఇలాగే ఇత్తడి గిన్నెలో వండుతారు. గ్రేట్ అన్న. మీల్స్ రేట్ ఎలా భయ్యా? మీల్స్ రేట్ ఎంత అన్నా? 90, పార్సల్ 100. ఇక్కడ చేస్తే 90 రూపాయలు, పార్సల్ అయితే 100 రూపాయలు. మామూలు ఇక్కడ ఎన్ని కర్రీస్ అయితే ఇస్తారో, ఇక్కడ ఎన్ని కర్రీస్ అయితే పెడతారో పార్సల్ కూడా అన్ని కర్రీస్ ఇస్తారా? టైమింగ్స్ ఏంటన్నా? 11 నుంచి 3:30 వరకు. ఉదయం 11 నుంచి 3:30 దాకా ఉంటారా? ప్రతిరోజు ఉంటారా? ఓకే. ఎక్కడ ఇది ఎగ్జాక్ట్గా అడ్రస్ ఎక్కడన్నా? భీమవరం కొత్త బస్ స్టాండ్ పక్కనేనా? రాధాకృష్ణ బ్రాహ్మణ హోటల్ అంటే ఎవరైనా చెప్పేద్దాం. సరేనా? హాయ్ అన్న. హాయ్ అన్న. మీ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉంటాయన్నా? పప్పు మామిడికాయనా ఓన్లీ మా దగ్గర వెజ్ రెడీ ఉంటుంది. ఒక్క నిమిషం. హాయ్ అన్న, మీ దగ్గర ఓన్లీ వెజ్ మాత్రమే ఉంటుందా? ప్యూర్ వెజ్? ప్యూర్ వెజ్జే ఉంటుంది. ఓకే. వెజ్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? పప్పు మామిడికాయ, పప్పు మామిడికాయ, క్యారెట్, కొబ్బరి, శనగపప్పు ఫ్రై. క్యారెట్, కొబ్బరి, శనగపప్పు ఫ్రై. ఓకే. వంకాయ, వేరుశనగ గుళ్ళు కూర. వంకాయ, వేరుశనగ గుళ్ళ. వంకాయ. ఓకే. బీరకాయ పచ్చడి. బీరకాయ పచ్చడి. ఓన్లీ బీరకాయ? ఓన్లీ బీరకాయ. ఓకే.